టైం తీసుకోవాలి కథ మళ్ళీ ఎండింగ్లో ఫాస్ట్ టెక్నిక్ తెలిసింది. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి నాయన, ఈ పరిశుద్ధాత్మ చేత నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఆరాధనలో నీవు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నజరేడైన యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పాట పాడుకుందాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తూనే ఉంటానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడవద్దు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు వద్దన్నావు. నీవే నీవే నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నాకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపిస్తే నీ వెంటే నడిచేస్తా. ఊపిరాగే వరకు నీ తోడే జీవిస్తా, ఏ దారిలో నడిపిస్తే నీ వెంటే నడిచేస్తా. విశ్వానికంతా నీవే నా గమ్యము, నీ బాటలోనూ నడిచే నాకెంతో ఇష్టము. విశ్వాని కర్మ నీకు నా గమ్యము, నీ బాటలను నడిచే నాకు ఎంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన నీ దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేను
ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ తండ్రి, నాయన ప్రభువ, మరి తండ్రి పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యంలో నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మరి తండ్రి ఎలా అయితే మమ్మల్ని ప్రభువా నీ ఆత్మచేత నడిపిస్తున్నావు, ప్రతి ఒక్కరిని ఆత్మచేత నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మీ అందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. అదేవిధంగా మరి ఈరోజు వాక్యము మరి గొర్రెలు అని క్రైస్తవుని గొర్రెలుగా అంటున్నారు, కానీ గొర్రెలో ఉన్న విశిష్టత అసలు తెలియదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఒక మాదిరిగా చెప్పారు. అంటే గొర్రెలు ఎలా ఉంటాయి, మరి గొర్రెలకు కాపరి లేకపోతే మరి సంఘం గురించి చెప్తున్నాడు. కాపరి లేకపోతే సంఘం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. మరి ఎలా ఉండాలి, మరి కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటారు, మరి అన్యులు మాట వినకుండా మరి యజమానుడి మాట ఎలా వింటారు, మరి అంటే మన గురించే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి అది ధ్యానించుకొని మనము వాక్యంలోకి వెళ్దాం, ధ్యానించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము మరి చదవబోతున్నాను. గొర్రెలు దొడ్డిలలో ద్వారమున ప్రవేశింపక వేరొక్క మార్గమున ఎక్కడ ఎక్కువ వాడు దొంగయు దోచుకుచున్నాడై ఉన్నాడో ద్వారమున ప్రవేశించిన వాడు గొర్రెల కాపరి. ద్వారమున ప్రవేశించిన వాడు గొర్రెల కాపరి. గొర్రెల దొడ్డి ద్వారాన ప్రవేశించిన వేరొక్కడు మార్గమున ఎక్కడ వాడు దొంగలు దోచుకునేవాడై ఉన్నాడు. అంటే గొర్రెలు అంటే సాతానుడు, అంటే దుష్టుడు. మరి సంఘంలోకి వచ్చి దుష్ట ఆలోచన ద్వారా మరి సంఘాన్ని చెడగొట్టాలని వాడు ఏం చేస్తాడంటే దుష్ట క్రియలు, అంటే గొర్రెలమైన మనము, అంటే కాపరైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయాన మరి ఏదో రూపంలో వచ్చి మరి అక్కడ చెడు ఆలోచన ద్వారా మరి అక్కడ సంఘాన్ని చెడగొట్టాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, మరి చర్చిలలో ప్రార్థన చేసినప్పుడు వేరే వారు వచ్చి, అంటే అన్య మతస్థులు వచ్చి గొడవలు చేయడం, మరి చర్చిలో ఉన్న ప్రార్థన చెడగొట్టడం, మరి దేవుని పనికి అడ్డం పడడం, ఇలాంటి దుష్ట కార్యాలు చేస్తూ ఉంటాడు. దొంగ వస్తాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే ఈ కార్యాలు మనం చూస్తూనే ఉన్నాం కళ్ళారా, మరి మనం చూస్తూనే ఉన్నాం. మరి మతోన్మాదుల్ని మనం చూస్తూనే ఉన్నాం. మరి దేవుడి వాక్యానికి అడ్డుపడుతూ, మరి దేవునికి అడ్డుపడుతూ, దేవుని సువార్తకి అడ్డుపడుతూ, దేవుని మరి చర్చిలోకి మందిరంలోకి వచ్చి వాళ్ళని కూడా చెడగొడుతూ ఉన్నారు. అంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ద్వారాన ప్రవేశించిన వాడు గొర్రెల కాపరి. అంటే మరి ద్వారం నుంచి వచ్చేవాడు గొర్రెల కాపరి. అంటే నేను కాపరిగా ఉన్నాను కాబట్టి, అంటే ఎవరైతే మన కాపరి ఎవరైతే ఉన్నారో, మరి పాస్టర్ కానీ ఎవరైనా కానీ, మరి సంఘ పెద్ద మరి ద్వారం ద్వారా వస్తాడు. మరి ఎవరైతే సంఘంలోకి మరి క్రైస్తవులుగా వచ్చి మరి సంఘాన్ని నాశనం చేయాలని వస్తారు, దొంగలు వస్తారు, మొత్తము వాళ్ళని చెడగొడతారు, మరి దేవుని నుంచి దూరం చేయాలని దుష్టుడు అలా చేస్తాడని చెప్తున్నాడు. అంటే దుష్ట క్రియల గురించి చెప్తా ఉన్నాడు. అతని ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెల పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. అంటే మన విశ్వాసంలో ఉన్నప్పుడు మన కాపరి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అంటే మనం గొర్రెలమైనప్పుడు, అంటే గొర్రెలతో పోల్చాడు కాబట్టి
అంటే స్వరం అంటే గొర్రెల్ని తన అంటే యజమానుడు ఎవరైతే మరి పెంచి పెద్ద చేశాడో మరి విశ్వాసంలో మరి ఎవరైతే ఉంటారో మన విశ్వాసమైన పితృడు మరి ఆయన చెప్పినప్పుడు ఆయన మాట మనం వింటూ ఉంటాం. అంటే అంటే యజమానుడి మాట అంటే ఎవరైతే మరి పెంచాడో పెద్ద చేశాడో తండ్రి మాట మరి కుమారుడు విన్నట్టు గొర్రెలు మరి ఆ స్వరాన్ని వింటారు. అంటే ఎవరైతే పెంచారో పెద్ద చేశారో అవి గొర్రెలు ఆ స్వరాన్ని విని ఆ యజమానుడి మాట విని విని వస్తూ ఉంటాయట, మరి వస్తాయని చెప్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటిగా ముందుగా నడుచును. మరి కాపరి ఏం చేస్తారట, ముందుగా నడుస్తూ ఉంటాడు, తర్వాత వెనుక గొర్రెలు అనేటివి వస్తూ ఉంటాయి. అంటే గొర్రెలకు అంత విశ్వాసము, అంత యజమానుడి మీద అంత నమ్మకం ఉండి మరి కాపరి ఎలా వెళ్తూ ఉన్నాడో ఆ గొర్రెలు కూడా అలా వెళ్తూ ఉంటాయని చెప్తా ఉన్నాడు. అంటే సంఘం గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. మరి గొర్రెల రూపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టే గొర్రెలు అనేటివి అంత నమ్మకంతో అంత విశ్వాసంతో ఉంటాయని చెప్తా ఉన్నాడు. అంటే సంఘం గురించి చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా చూసుకుంటే అన్యులు స్వరము అవి ఎరుగవు గనుక అన్యులు ఎంత మాత్రము వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోయి మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఎవడైతే సువార్తని అడ్డుకుంటున్నాడో, ఎవడైతే ప్రభు గురించి తప్పుగా చెప్తున్నారో, మరి దేవుని గురించి తప్పుగా వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో అన్యులు, వారి మాట అసలైన గొర్రెలు అంటే అసలైన వ్యక్తులు, అసలైన విశ్వాసులు, దేవుని బిడ్డలు వారి మాటలు వినరు, దుష్టుని మాటలు వినరు, దేవుడి మాటలు వారి దగ్గర నుంచి వెళ్ళిపోతారట. అంటే దూరం వచ్చేస్తారు. పారిపోవడం అంటే ఆ దుష్టుడు అని తెలిసిన తర్వాత అక్కడ మనం ఉండం కాబట్టి మనము దేవుడు ఏం చెప్తుంటే అక్కడ నుంచి వెళ్ళిపోండి, వాళ్ళతో వాదన పెట్టుకోకండి అని దేవుడు చెప్తా ఉన్నాడంటే దుష్టుడు అలా చేస్తూ ఉంటాడు. మనం సువార్త చేసినా ఎక్కడ చేసినా మీరు అలా అని మన మైండ్లని ఆ దుష్టుడు ఏం చేస్తాడంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు ఏం చెప్తుండంటే యజమానుడి మాట గొర్రెలు వింటాయి. అంటే మనము కాపరి మాట వినాలి. అంటే మన కాపరి ఏది చెప్తాడో అది వినాలి. అంటే వాక్యానుసారంగా మనము బ్రతకాలి. ఎవరో ఏదో దేవుడి గురించి చెప్తే మనము మర్చిపోతే అది మన తప్పు అయిపోతుంది. ఆల్రెడీ బైబిల్లో ఉంది. మరి వడ్లు కూడా పొట్టులాగా వెళ్ళిపోతాయి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మరి ఇందులో ఉన్నవారు, క్రైస్తత్వంలో ఉన్నవారు వెళ్ళిపోతున్నారు కదా అంటే, వాళ్ళంతా చెత్త లాంటి వారు, వాళ్ళు వ్యర్థులు, వాళ్ళు దేవుడి గురించి తెలుసుకొని కూడా తెలియనట్టు ఉంటున్నారు. కాబట్టి వారు వడ్ల పొట్టు లాంటి వారు. ప్రభువు కూడా మనందరినీ ఫిల్టర్ చేస్తాడు. అంటే రెండో రాకడలో మనం కూడా ఎత్తబడిన కానీ మనము మరి దేవుడి యొక్క మరి న్యాయపీఠం దగ్గర నిలబడ్డప్పుడు మనం చేసినవన్నీ దేవుడు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఫిల్టర్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనం చేసిన తప్పు ఒప్పులు దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. అందుకని దేవుడు చెప్తూ ఉంటాడు, ప్రభు అనే ప్రతివాడు పరలోకానికి రాడు. అందుకని ఏం చేస్తున్నాడు, వాక్యానుసారంగా మనము జీవించాలి, వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలి, ప్రార్థనలో ఉండాలి, మరి సత్యాన్ని మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. మరి దేవుడు అదే చెప్తా ఉన్నాడు, దుష్టుడు మన కార్యాలన్నీ చెడగొడదామని చూస్తాడు. ఏ పనిలోనైనా దుష్టుడు మనకు అడ్డంకులు కలిగిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ సంహృదయమును యేసు వారితో చెప్పాను కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఏమిటో వారు గ్రహింపలేకపోయారు. అంటే శిష్యులకు ఇది అర్థం కావట్లేదు. గొర్రెలు అంటున్నాడు, కాపర్ అంటున్నాడు, మరి ప్రభు ఏం చెప్తున్నాడు వాళ్ళకు అర్థం కావట్లేదు శిష్యులకు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు మార్గమున నేను నా ముందు వచ్చు వారందరినీ దొంగలను దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. అంటే ఎవరైతే మరి దొంగలు ఏం చేస్తారట, గొర్రెలు ఒకవేళ ముందుగా వెళ్ళిపోతే దొంగలు అనేవారు దోచుకుంటారు. అంటే గొర్రెల్ని చంపేయడము, గొర్రెల్ని ఎత్తుకపోవడము అలాంటివి చేస్తూ ఉంటారు. అంటే దుష్టులు మన ఆలోచనని చెడగొట్టి దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటాడని
చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే వాటి మాట వినరు. మరి ఎవరైతే దొంగలైతే ఉంటారో దుష్టుడు నాశనం చేయాలనుకుంటాడు, దొంగలించాలనుకుంటాడు. దొంగ ఏం చేస్తాడు? దొంగలించాలనుకుంటాడు, నాశనం చేయాలని చూస్తాడు. అంటే మనుషుల్ని గొర్రెల్ని పట్టుకెళ్ళిపోవాలని చూస్తాడు, గొర్రెల్ని చెదరగొట్టాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ద్వారమున నా ద్వారము ఎవడైనను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటకు వచ్చును, మేత మేయిచుండును. హల్లెలూయా. ఇక్కడ పరలోక రాజ్యం గురించి కూడా చెప్తున్నాడు. నా దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షణ గురించి చెప్తున్నాడు. ఎవడైతే బాప్తిసం తీసుకొని పరలోక రాజ్యానికి సమీపించాలంటే అది నా నామముననే నేనే ఉన్నాను, గేటు కీపర్గా నేనే ఉన్నాను, నా ద్వారా తప్ప వేరెవరు ద్వారా లేదు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నేను తప్ప వేరెవరు లేరు. పరలోకానికి వెళ్ళడానికి నేనే ఉన్నాను, నేను ఒక గేట్ కీపర్గా ఉన్నాను, నేనే ద్వారము. నా ద్వారం నా నామంలోనే మీరు పరలోకానికి వెళ్తారని చెప్తుందంటే మీరు వెళ్ళి మేత మేస్తారు అన్నారు. పరలోక రాజ్యంలో విందులో మనము గొర్రెపిల్ల విందులో పాల్గొనాలన్నా, మనం పరలోకానికి ప్రవేశించాలన్నా బాప్తీసం పొందాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం తప్ప వేరే నామంలో మనం వెళ్ళలేము. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, నేనే మిమ్మల్ని రక్షించేవాడిని అని చెప్తా ఉన్నాడు. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. దొంగ ఏం చేస్తాడు? అబద్ధం చెప్పేవారు, మరి అబద్ధ ప్రవక్తలు కానీ, మరి ఇహలోక మతస్థులు కానీ వారు ఏం చేస్తారంటే మనల్ని నాశనం చేస్తాడు. వాళ్ళ మాటల ద్వారా దుష్టుడు ఏం చేస్తాడంటే వాళ్ళతో మాట్లాడిపిస్తాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పి వాడు మనల్ని నాశనం చేయాలని, మనల్ని దొంగలించుకోవాలని, మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉంటాడని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా వాడు హత్య కూడా చేస్తాడట, మరి మనుషుల్ని చంపుతాడట. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, గొర్రెలమైన మనం విశ్వాసమైన మనము మన కొరకు దేవుడు వచ్చాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కొరకు నేను వచ్చాను, మీకు నిత్య జీవాన్ని ఇవ్వనందుకు నేను వచ్చాను, మార్గాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను, మరి మీ కొరకు నేను వచ్చానని చెప్తా ఉన్నాడు. మరి అదేవిధంగా చూసుకుంటే మరి 12వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను మంచి కాపరినై ఉన్నాను, మంచి బోధకుడినై ఉన్నాను, నడిపించేవాడిని నేనే, మిమ్మల్ని సన్మార్గంలో నడిపించేవాడిని నేనే అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణంను పెట్టుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మరి ఇండైరెక్ట్గా శిష్యులకు చెప్తున్నాడు, ఇది మీ కొరకు వచ్చాను, పాపులందరి కొరకు వచ్చాను, గొర్రెల కొరకు అని మనందరి కొరకు వచ్చి తన ప్రాణాన్ని, విలువైన ప్రాణాన్ని పెట్టదందుకు వచ్చాను, నేను నా ప్రాణాన్ని ఇచ్చి మిమ్మల్ని నేను రక్షిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మరి 13వ వచనంలో 12వ వచనంలో జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తన విననందున తోడేళ్ళు వచ్చి చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. జీతగాళ్ళంటే పనివాడంటే మనం ప్రభు కొరకు పని చేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఎవరైతే పాస్టర్స్ కానీ ఎవరైనా సేవకులు పారిపోయినా కానీ నేను మాత్రం మిమ్మల్ని విడవను, వాళ్ళు ఎవరైనా వదిలేసి మిమ్మల్ని వాళ్ళు ఒకవేళ దేవుని విడిచి వెళ్ళిపోయినా కానీ నేను నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు. దేవుడు మనల్ని పట్టుకొని ఉంటా అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చెప్తున్నాడు ఏమని,
తోడేలు వచ్చితేట, తోడేలు వచ్చి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను, తోడేలు ఆ గొర్రెలను పట్టుకొని చెదరగొట్టును. అంటే దుష్టులు వచ్చి మరి దాడులు చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడట. మరి దుష్టుడు సంఘాన్ని నాశనం చేస్తూ ఉంటాడట. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అన్యులు వచ్చి మన మన సంఘాల్లో పడి మనల్ని దాడులు చేయడము ఇలాంటివి చేస్తూ ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందటనే ఈ విషయాన్ని మనకు చెప్పాడు. ఎలా మన సంఘాలు మరి దేవుని ప్రభు యొక్క లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అని. నేను గొర్రెలను మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగనో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగనో ఎరుగునో అలాగనే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరి గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే మన సంఘం గురించి చెప్తున్నాను. మన కొరకు వచ్చి మన కొరకు ప్రాణం విడిచి పెట్టి వెళ్తున్నాను. మీ కొరకు నేను వచ్చాను, నా రక్తాన్ని మీ కొరకు ఇచ్చాను, నా శరీరాన్ని ఇచ్చాను, నా ప్రాణాన్ని ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తున్నాను, నా మార్గాన్ని నమ్మండి. నేను తండ్రి నన్ను ఎలా అయితే ఎరిగాడో, తండ్రి నన్ను ఎలా నమ్మాడో మిమ్మల్ని కూడా నేను అలానే నమ్ముతున్నాను అని చెప్తా ఉన్నా. అంటే ఇంత పెద్ద మాట చెప్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంత గొప్ప మాటలు మనం వినాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గారు తన ప్రాణాన్ని, విలువైన ప్రాణాన్ని మన కొరకు పెట్టి సిలువలో రక్తాన్ని కార్చి మన కొరకు మరణించాడు. అంటే తన ప్రాణాన్ని ఎవరైనా పెడతారా? ఎవరైనా చనిపోమని చనిపోతారా? ఎవరు చనిపోరు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని, తన శరీరాన్ని మన కొరకు, పాపులమైన మన కొరకు తన శివలో మరణించి మన కొరకు తన విలువైన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. పాపులమైన మనకు విడిపించేందుకు, మరణం నుంచి మరి రెండో మరణం నుండి మనల్ని విడిపించేందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిత్య జీవం కొరకు మరి మరణంని, రెండో మరణం నుంచి తప్పించుకునేందుకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణం నుండి మనని పునరుత్థానంకి రావాలని, మనకు నిత్య జీవం ఇవ్వాలని తను మరణించాడు. మరి సువార్త మనము తెలుసుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుమని, అట్టి మారు మనసు మనకు వచ్చునుగాక. ఆమె కన్ను మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానంగల దేవ, నీ ప్రభా నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించుమని నజరేయుడైన యేసునామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆమెన్. వందనాలు.